Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 20, verse 13. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం. Praise ye the Lord, for he hath delivered the soul of the poor. యెహోవాను స్తుతించుడి, దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. This verse is a sudden and powerful expression of praise in the middle of Jeremiah's lament. ఇర్మియా తను విలపిస్తున్న సమయం మధ్యలో ఈ వచనము ఎంతో శక్తివంతమైన వాగ్దానపూరితమైన వాక్యం, స్తుతించే వాక్యం. After wrestling with the challenges of his prophetic ministry, తను ఎంతో ప్రవచనపూర్వకంగా చేస్తున్న ఆ పరిచర్య మధ్యలో ఎంతో సవాలు ఎదుర్కొంటున్నప్పుడు, and after opposition he faces, ఆయనకు వ్యతిరేకత ఎంతగానో ఎదుర్కొంటున్నప్పుడు Jeremiah turns his focus on God's faithfulness and God's deliverance. ఇర్మియా దేవుని యొక్క విశ్వాస్యత, దేవుడే విడిపిస్తాడు అన్న దీని మీదే దృష్టి పెట్టడం ఆరంభించినాడు. Jeremiah celebrates God as a rescuer. ఇర్మియా దేవుడే విమోచించేవాడు అన్న విషయాన్ని బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. And he is acknowledging that he saves those who are vulnerable and oppressed. అంతేకాకుండా బలహీనుల వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చాలా తిరస్కరించబడుతున్నట్టుగా ఉన్నారో వారిని దేవుడే విడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. That doesn't mean that the circumstances are changed. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ మారిపోయినాయని కాదు. But this declaration of praise is not based on the change in circumstances. పరిస్థితులు మారినాయని చెప్పి ఇక్కడ స్తుతి చేయండి అని చెప్తున్నది మాట కాదు. But it depends on Jeremiah's confidence in God's character and promises. దేవుని యొక్క గుణశీలము, దేవుని యొక్క వాగ్దానం మీద ఇర్మియా కలిగి ఉన్న ఆ ధైర్యమును బట్టే స్తుతించండి అని చెప్తున్నాడు. When suffering is removed, ఎప్పుడైతే ఈ బాధ తీసివేయబడుతుందో anybody will praise God. ఎవరైనా గానీ దేవుని స్తుతిస్తారండి. Praising God in the midst of suffering, that is what Jeremiah is telling. ఈ బాధల మధ్యలో ఉండి కూడా దేవుని ఎలాగ స్తుతించాలి అన్నది అది ఇర్మియా చెప్తూ So ఉన్నాడు. even in the midst of suffering, Jeremiah recognizes that God is worthy of worship. అందుకనే సమస్యల మధ్యలో కూడా, ఈ బాధ మధ్యలో కూడా ఇలాగ దేవుని స్తుతిస్తూ ఉండడము God అంటే is worthy of worship. దేవుడు ఆరాధనకు యోగ్యుడు అని. And Jeremiah lived during a time of spiritual rebellion in Judah. యూదాలో ఆత్మీయతకు ఎంతో వ్యతిరేకత ఉన్న కాలంలో ఇర్మియా జీవిస్తూ ఉండినాడు. His ministry involved delivering warnings of judgments. ఆయన పరిచర్య అంతా కూడా ఈ తీర్పు గురించి హెచ్చరికలు చెప్పడమే. And always he was prophesying about call for repentance. ప్రతిసారి కూడా వారు ప్రతి ఒక్కరు తిరిగి జన్మించాలి, లేకపోతే వారు తిరిగి దేవుని దగ్గరికి రావాలి అని చెప్తున్నారు, పశ్చాత్తాపపడాలని చెప్తూ ఉన్నాడు. So his words often led to hostility from the people and their leaders. అందుకనే అక్కడున్న నాయకులేమి, ప్రజలందరూ కూడా ఇర్మియా మాటలు విని ఆయన మీద కోపం చెందేటట్టుగానే ఉండేది. Despite his struggles, Jeremiah trusted that God was sovereign. ఆయన యొక్క సమస్యలు ఎలాగున్నా సరే ఇర్మియా దేవుడు మాత్రం సార్వభౌముడైన దేవుడని నమ్మేవాడు. And he believed that God would ultimately vindicate him and deliver his people. చివరికి దేవుడే ఆయనను నిలబెట్టి తన ప్రజలను విడిపిస్తాడు అని నమ్ముతూ ఉండేవాడు. So here the word, a phrase is there in the verse for our meditation. He rescues the life of the needy. మన ధ్యానం కొరకు ఉన్న ఈ వచనంలో ఉన్న ఈ మాట చూడండి, దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. Yeah, this reflects the consistent theme in scripture. చూడండి, లేఖనాలు అంతట్లో కూడా ఏ అంశమైతే నొక్కి పదే పదే చెప్పబడుతుందో అదే చూపిస్తుంది. God's concern for the oppressed and his commitment to justice. చూడండి, దేవుడు దరిద్రుల యొక్క పక్షంగా ఆయన ఎలాగ గమనం కలిగి ఉన్నాడో, వారికి ఎలాగ న్యాయం చేకూరుతున్నాడో అన్నది. And Jeremiah's trust in God's deliverance is rooted in the larger narrative of God's faithfulness to his people throughout his ministry. ఇర్మియా తన ప్రజలను విడిపిస్తాడు అన్న ఈ విశ్వాసం, లేకపోతే నమ్మకము తన పరిచర్య కాలం అంతట్లో కూడా దేవుని యొక్క విశ్వాసత మీద ఆధారపడి ఉంది. And this verse emphasizes the importance of praising God even in difficult times. చాలా కష్టతరమైన పరిస్థితుల్లో, సమయాల్లో కూడా దేవుని స్తుతించాలి అన్న సంగతి ఈ వచనం నొక్కి చెప్తుంది. Jeremiah's praise flows not from his circumstances but his faith in God's character. ఇర్మియా ఏదైతే స్తుతిస్తూ ఉన్నాడో అది పరిస్థితుల మీద ఆధారపడి కాదు, కానీ దేవుని యొక్క నిజము, దేవుని యొక్క నమ్మకత్వంను బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. It challenges believers to focus on God's faithfulness and goodness.
ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క మంచితనం మీద దృష్టి ఉంచాలి అని సవాల్ చేస్తుంది. Yeah, many times our life may look very hard. చాలా సార్లు మన జీవితం చాలా కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. And also this verse highlights God's concern for the vulnerable people. ఈ దరిద్రులైన వారు చాలా ఒత్తిడికి గురైన వారి మీద దేవుడు ఎట్లాంటి పట్టింపు కలిగి ఉన్నారో ఈ వచనం చూపిస్తుంది. Yeah, throughout the scripture, God is portrayed as a defender of the needy and the oppressed. లేఖనాలంతా కూడా మీరు చూసినప్పుడు దేవుడు ఇలాగ తృణీకరించబడినారు, అవసరతలో కలిగిన వారి పక్షంగానే దేవుడు ఉన్నాడు అని చూపిస్తుంది. His deliverance reflects his justice and compassion. ఆయన విడుదల దేవుని యొక్క యథార్థత, న్యాయము, ఆయన ప్రేమను చూపిస్తుంది. So he is delivering the oppressed means ఈ దరిద్రుల ప్రాణం ఆయన విడిపిస్తున్నాడు అంటే it is reminding us that he is both powerful and also loving. అది మనకి ఏం గుర్తు చేస్తుందంటే దేవుడు శక్తిమంతుడు, అలాగే ప్రేమ కలిగిన వాడు. Finally, this verse points to the hope believers have in God, God's ultimate victory. చివరిగా ఈ వాక్యము విశ్వాసులు దేవునితోటి పొందే విజయం గురించి ఎటువంటి నిరీక్షణ కలిగి ఉంటారో అది చూపిస్తుంది. The wicked may appear to prevail for some time. ఈ దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో కొద్ది కాలం ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంటది. But God's justice will triumph and he will rescue those who trust in him. అయితే ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో ఈ దేవుని యొక్క విజయము వారికి అనుగ్రహించబడుతుంది. And this verse stands out as a joyful declaration in the midst of a passage and give praise to the Lord. ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటి మధ్యలో కూడా దేవుణ్ణి స్తుతించాలి అన్న విషయం గురించి ఇది ప్రస్తావిస్తుంది. And it creates a sense of urgency and exuberance, emphasizing the centrality of worship in Jeremiah's life. ఇర్మియా జీవితంలో తను స్తుతించడంలో, ఆరాధించడంలో ఎటువంటి కేంద్రస్థానంగా ముఖ్యమైన విషయంగా కలిగి ఉన్నాడో దానిని నొక్కి చెప్తుంది. So the phrase rescues the life of the needy, it highlights God's role as a protector and as a deliverer. అందుకని ఇక్కడున్న ఈ మాట దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు అంటే దేవుడే ఆయన కాపాడేవాడు, ఆయనే విడిపించేవాడు అన్న విషయాన్ని నొక్కి చెప్తుంది. The contrast between the vulnerable and the wicked, it underscores God's power to reverse human injustice. దుష్టుడు అలాగే దరిద్రుడు వీరిద్దరికి ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో దేవుడు ఈ అన్యాయాన్ని తీసివేయడానికి ఉన్నాడు అనే చూపిస్తుంది. For Christians, క్రైస్తవునికి so Jeremiah 20 verse 13 is a reminder to praise God in every season of life. ఇర్మియా గ్రంథము 20:13 మన జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి అని గుర్తు చేస్తున్న వాక్యం. As I am telling quite often, చాలాసార్లు నేను మీతో చెప్తున్నట్టు though we meditate the scriptures, meditation is not sufficient unless you apply them to your personal life. మనము లేఖనాలని ధ్యానిస్తూ ఉన్నప్పటికీ ఈ ధ్యానించడమే సరిపోదండి. ఈ వాక్యాన్ని మన వ్యక్తిగతమైన జీవితంలో అన్వయించుకుంటే తప్ప. If you want to be blessed by God, obedience is a must. దేవుని చేత మీరు ఆశీర్వదించబడాలి అంటే వాక్యానికి విధేయత చూపించడము అవసరం. What is the use of meditating the love of God 100 days and not even showing one day that love to others? దేవుని ప్రేమను గురించి 100 దినాలు ధ్యానం చేసి ఒక్కరోజు కూడా దేవుని ప్రేమను ఎవరికి ఇతరులకి చూపించలేకపోతే ఏం ప్రయోజనం అండి? So that's why whenever we are meditating, this is morning meditation or your personal meditation or in your church, in your Bible study, whatever it may be, there must be application part and obedience part. అందుకనే మనం ధ్యానించుకుంటున్న సంగతి ఈ ఉదయకాల ధ్యానములే కానివ్వండి, మీ వ్యక్తిగత ధ్యానము లేకపోతే సంఘంలో ధ్యానిస్తున్నా కానీ మీరు ఏమి ధ్యానించటప్పటికీ ఒట్టి ధ్యానమే కాదు, అది మన సొంత జీవితాల్లో అన్వయించడం కూడా చాలా ప్రాముఖ్యం. Obedience brings blessings automatically. విధేయత అది ఆశీర్వాదాలని తెచ్చిపెడుతుంది. With a trumpet Moses is declaring in 28th chapter of Deuteronomy. ద్వితీయోపదేశకాండం 28వ పెద్ద బూర పెట్టుకొని మోషే ఎన్నో ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాడు. Obey these commands, blessings are automatic. ఈ ఆజ్ఞలకు కనుక మీరు లోబడి ఉంటే అప్పుడు ఈ దీవెనలన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. So what we learn from Jeremiah 20 verse 13 today? ఇర్మియా గ్రంథం 20:13 నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ రోజు? How to praise God in every season of life. మన జీవితంలో ఉన్న ప్రతి కాలములో కూడా మనము దేవుని స్తుతించాలి. Even when we face challenges, we can trust in God's faithfulness and his ability to deliver us.
ఎంత సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు కూడా మనము దేవుని యొక్క విశ్వాస్యత, దేవుడు మనల్ని విడిపిస్తాడు అన్న విషయం మీద ఆధారపడచ్చు. Don't put your focus on the circumstances. ఆ పరిస్థితి మీద మీరు దృష్టి ఉంచొద్దు. Put your focus in God's unchanging character. దేవునికి మార్పు చెందని ఆ గుణశీలం నైజం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెడదాం. And also you and I must have the heart of Lord Jesus Christ. అలాగే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన మనస్సు, హృదయము మనము కలిగి ఉండాలి. Yeah, how he behaved towards the needy and oppressed. ఆయన కూడా దరిద్రుల పక్షంగా, అక్కరలో ఉన్న వారి పక్షంగా ఎలాగైతే ఆయన ప్రతిస్పందించినాడో, So as followers of Christ, క్రీస్తుని వెంబడిస్తున్న వారిగా we are called to advocate for justice and care for those who are vulnerable, just as God does. దేవుడు ఎలాగైతే ఈ దరిద్రులను లేకపోతే తృణీకరించబడిన వారి పక్షంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో మనము కూడా అటువంటి ప్రేమ చూపించే వారిగా ఉండాలి. So this verse beautifully reflects God's love. అందుకనే ఈ వాక్యము దేవుని యొక్క ప్రేమను ఎంతో చక్కగా చూపిస్తుంది. His willingness to rescue the needy shows his compassion and his commitment to justice. దరిద్రుని ప్రాణమును విడిపించడానికి ఆయన ఎంతో సిద్ధ మనసు కలిగి ఉన్నాడు అంటే ఆయన యొక్క ప్రేమ, ఆయన న్యాయం చేసే దేవుడు అనేది చూపిస్తుంది. God's love is not passive. చూడండి, దేవుని ప్రేమ ఏదో పరోక్షంగా ఉండేది కాదు. It actively seeks to deliver and protect those who trust in him. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వారి పక్షంగా ఆయన తన ప్రేమను ఉన్నట్టుగా చూపిస్తూ So ఉంటాడు. Jeremiah's praise also demonstrates the personal nature of God's love. దేవుని యొక్క వ్యక్తిగతమైన ఈ ప్రేమ ఎలాగైతే మనం అనుభవించగలుగుతామో, ఇర్మియా చెప్తున్న ఈ మాటలో ఆ స్తుతి ఆ ప్రేమను బట్టే ఉంది అని తెలుస్తుంది. Despite Jeremiah's struggles, ఇర్మియా పొందుతున్న అనేకమైన బాధల మధ్యలో కూడా Jeremiah experienced God's care and faithfulness, which moved him to worship and thanksgiving. ఇర్మియా తను దేవుని యొక్క ప్రేమను ఎలాగ అనుభవించగలిగినాడంటే ఆ సమస్యల బాధల మధ్యలో ఆయన స్తుతించడం ఆరంభించినాడు. For example, ఉదాహరణకి, you have gone through so many difficult situations. బహుశా మీరు ఎన్నో కష్టతరమైన పరిస్థితులు కూడా వెళ్ళుంటారు. You became sick. మీరు అనారోగ్యం వచ్చింది, Some problem is there in the office. లేకపోతే ఆఫీస్ లేదో సమస్య Some ఉంది, problem in the family. కుటుంబంలో ఏదో సమస్య Or ఉంది, some neighbor creating some trouble. ఈ పొరుగు వాళ్ళు ఏదో కష్టం చేస్తున్నారు. You are surrounded by so many problems. ఇటువంటి సమస్యలన్నిటితో కూడా మీరు చుట్టుబడి ఉన్నారు. But think one thing. ఒక్క విషయం ఆలోచించండి. In the midst of all these things, today you are alive. చూడండి, ఈ పరిస్థితుల మధ్యలో ఈ రోజు ఇంకా మీరు జీవిస్తూ బతుకున్నారు. Yeah, those circumstances, those challenges, they got the power to take your life. ఇప్పుడు ఏ పరిస్థితులు అయితే మీ చుట్టూరు ఉన్నాయో అవి మీ ప్రాణాన్నే తీసేసే అంత శక్తి ఉంది. Yeah, some heart attack may come. గుండెపోటు రావచ్చు. But even then you are still alive means that is where you have to recognize the grace of God. అయినప్పటికీ కూడా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు అంటే అక్కడ దేవుని యొక్క కృప ఎంతగా ఉందో అది గుర్తించాలి. 100 swords are against you, but not even a single sword is touching you. చూడండి, 100 ఖడ్గాలు అన్నీ కూడా ఏంటి మీకు చుట్టూరు ఉన్నప్పుడు ఒక్కడి కూడా మిమ్మల్ని తాకలేకపోతున్నాయి. That is where today you are alive means for that you thank God. ఈ రోజు ఇంకా నువ్వు బ్రతుకున్నావు అంటే దాని కొరకే, దానికోసమే మీరు దేవుని స్తుతించండి, But దేవునికి for the వందనాలు grace చెప్పండి. of God, you will be forgotten long back. దేవుని యొక్క కృప గనక లేకపోతే మీరు ఎప్పటికో మర్చిపోయేవారు. So people would have forgotten you. ప్రజలందరూ కూడా మిమ్మల్ని మర్చిపోయేవారు. So Jeremiah's declaration of God as a rescuer points to the ultimate deliverance provided through Jesus Christ also. చూడండి, ఇర్మియా ఇక్కడ దేవుడే మనల్ని విడిపిస్తున్నాడు అని చెప్తున్న సంగతి యేసుక్రీస్తు ప్రభువారే మనకి తుదకు ఆ విమోచన విడుదల ప్రసాదిస్తాడు అన్నది గుర్తు చేస్తుంది. Yeah, in Luke 19:10 we all know. లూకాసు వార్త 19:10లో మనందరికీ తెలుసు, Jesus came to rescue humanity from the power of sin and death. పాపము మరణము యొక్క శక్తి నుంచి మానవుల్ని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. Yeah, the Son of Man came to seek and save that is lost. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. Thus he was fulfilling God's promise to save his people. అందుకని తన ప్రజలను రక్షిస్తాను అని దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. Even oftentimes we can see Jesus' ministry was focused on the needy and oppressed. మీరు గనుక గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ఎక్కువగా
బీదల మధ్యలోను తృణీకరించబడిన వారి మధ్యలోనే Oh, జరుగుతుంది. that was reflecting the heart of God described in this verse. అంటే ఈ వాక్యములో దేవుని యొక్క హృదయం ఎలాగైతే వివరించబడిందో అదే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. Through his life, death and resurrection. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము, మరణము, పునరుద్ధానము ద్వారా And Jesus secured eternal rescue for those who place their trust in him. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వము వరకు ఉన్న ఈ విడుదలను వాగ్దానం చేస్తున్నారు. Later you can read John 3:16 తర్వాత మీరు యోహాను 3:16 చదవచ్చు. and also Colossians 1:13 and 14. కొలస్సీ 1వ అధ్యాయము 13, 14 వచనాలు. Moreover, the call to sing to the Lord, the wonderful call is given here, sing to the Lord. ఈ వచనంలో మీరు గమనిస్తే యెహోవాను కీర్తించుడి అని కూడా చూస్తున్నాము. And that echoes the worship offered as Jesus as the Lamb of God who takes away the sin of the whole world in Revelation 5th chapter. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో లోక పాపములను తీసివేయు దేవుని గొర్రె పిల్లకు ఎటువంటి ఆరాధన అయితే సమర్పించబడుతుందో దాని యొక్క ప్రతిబింబం ఇక్కడ చూస్తూ ఉన్నాం. So that worship, that heavenly atmosphere you can enjoy here even in the midst of struggles. ఆ ఆరాధన, ఆ పరలోకపు వాతావరణము ఇక్కడ ఉన్న ఈ సమస్యల మధ్యలో కూడా మీరు అనుభవించవచ్చు. So before I close, నేను ముగించే ముందు this verse focuses on God's faithfulness and our response with worship even in the midst of struggles. ఎన్నో సమస్యల మధ్యలో కూడా దేవుని యొక్క విశ్వాస్యత, దానికి మన ప్రతిస్పందనగా దేవుని స్తుతించడం అనేది చూపిస్తుంది. It calls us to trust his love. ఆయన ప్రేమయందు విశ్వాసం ఉంచునని చెప్తుంది. It calls us to rest in his faithfulness. ఆయన యొక్క విశ్వాసత యందే మనము నెమ్మది కలిగి ఉండాలని చెప్తుంది. And also it calls us to celebrate the salvation we have through Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్న రక్షణను మనము అనుభవించాలని చెప్తుంది. In one word I can say, ఒక మాటలో నేను చెప్పగలను, the only person who can praise God even in the troubles is a Christian. ఏ వ్యక్తి అయితే సమస్యల మధ్యలో కూడా దేవుణ్ణి స్తుతిస్తాడో ఆయనయే క్రైస్తవుడు. And క్రైస్తవుడే అట్ట చేయగలరు. ఒకటి క్రైస్తవుడు మాత్రమే అలా A చేయగలడు. true Christian who believes in Lord Jesus Christ will praise God at all times. నిజమైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వస్తున్న వ్యక్తి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తాడు. Because his eyes will not be on circumstances. ఎందుకంటే ఆయన దృష్టి ఈ పరిస్థితుల మీద ఉండదు. His eyes will be on God. ఆయన దృష్టి అంతా కూడా దేవుని మీదే ఉంటుంది. When your eyes are on God, only praise will come. ఎప్పుడైతే మీ దృష్టి దేవుని మీదే ఉంటుందో అప్పుడు స్తుతి మాత్రమే If వస్తుంది. your eyes are on circumstances, only complaints will come. పరిస్థితుల మీదే మీరు దృష్టి పెట్టినారంటే మీరు ఒట్టి ఫిర్యాదులే చేస్తూ ఉంటారు. So from that we can understand when the people are talking to us on which they are keeping their eyes. అందుకనే ఎప్పుడైతే ఇతరులు మనతో మాట్లాడుతూ ఉంటారో వారు మాట్లాడే సంభాషణను బట్టి వారు దేని మీద దృష్టి పెడుతున్నారో మనం అర్థం Some చేసుకోవచ్చు. people will come and tell, కొంతమంది వచ్చి మనతో అంటారు, oh brother, that problem, this problem, everyday problem in my life. ఓ సహోదరుడా, ఆ సమస్య ఈ సమస్య, ప్రతిరోజు నాకు అంత సమస్యలతోటే ఉన్నాను. And another person going through the same situation, he will tell, అటువంటి పరిస్థితి గుండా వెళ్తున్న ఇంకొక వ్యక్తి వచ్చి అంటాడు, oh brother, I am so happy because God's grace is sufficient in my troubles. ఓ సహోదరుడా, ఎంతో ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నా పరిస్థితులు అన్నిటి మధ్య దేవుని కృప నాకు చాలినంత ఉంది అంటాడు. Where you are keeping your eyes is very important. మీరు దేని మీద దృష్టి పెడుతున్నారో అది చాలా ప్రాముఖ్యమైనది. May God help you to understand this message. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. Till today you are keeping your eyes on troubles, circumstances, problems, and there is no peace in your life, only complaining. నేటి దినం వరకు కూడా మీ దృష్టి అంతా కూడా ఈ సమస్యలు, సవాళ్ళు, మీకున్న పరిస్థితుల మీద గనక దృష్టి పెడుతున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా ఫిర్యాదు చేస్తూనే వాటి మీద వీటి మీద మీరు చెప్పుకుంటూనే ఉంటున్నారు. Today, ఈరోజు turn your eyes upon Jesus. మీ దృష్టిని యేసుక్రీస్తు వైపు చూడండి. And then what a change will be there, you can understand. అప్పుడు ఎటువంటి మార్పు ఉంటుందో మీకే అర్థమవుతుంది. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన దేవ, thank thee for this exemplary life of the prophet Jeremiah. ప్రవక్త అయిన ఇర్మియా యొక్క మాదిరికరమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. Though he is a lamenting prophet, quite often, O Lord, praise and worship went out of his mouth. ఆయన విలపిస్తున్న ప్రవక్త అయినప్పటికీ ప్రభువా
ఆయన జీవితంలో ఎల్లప్పుడూ కూడా స్తుతి ఆరాధన వస్తూ ఉండింది. Many times we are not like that. చాలాసార్లు మేము అలా Oh, ఉండలేకపోతున్నాం. for a little trouble we will be complaining. చిన్న సమస్య గురించే మేము ఒట్టి ఫిర్యాదు Because చేసేవాళ్ళం. our eyes are not on God, on these problems. ఎందుకంటే మా దృష్టి దేవుని మీద కాక ఈ సమస్య మీద ఉంటుంది. Thank you, O Lord, for teaching us. ఈ రోజు మాకు బోధించినందుకు వందనాలు Help us ప్రభువా. to shift our vision or our eyes from the problem to the one who solves the problems. మా దృష్టి అంతా కూడా సమస్య మీద నుంచి సమస్య తీర్చేవాని మీదకి మార్చడానికి మీరే సహాయం చేయండి. When we look onto our pain, our disease, only tears will be there. మా But నొ- when we look onto the doctor who is solving the problem, yes, undoubtedly there will be hope. మా నొప్పి కానీ మా రోగం కానీ మేము చూసుకున్నట్లయితే మాకు కేవలము ఏడ్పే మిగులుతుంది. కానీ ఆ రోగమును బాగు చేసే డాక్టర్ వైపు చూస్తే ప్రభా ఏ అనుమానము లేదు, మాకు సంతోషం ఉంటుంది. Oh Lord, change our attitudes. ఓ ప్రభా ఇటువంటి వైఖరి మా వైఖరిని మీరు మార్చండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.